హలో గైస్, ఇవాళ సంక్రాంతి అండ్ టైం 5:30 అవుతుంది ప్రజెంట్. సో ఏం చేస్తామని ఆలోచిస్తూ ఏముంది, పెరడ్ గ్రౌండ్లో కైట్స్ ఎగిరిస్తున్నారు కదా, వెళ్ళి చూద్దామని ఇప్పుడు ప్లాన్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం పెట్రోల్ కొట్టించుకోవాలి. మెసేజ్ చేసాం కూడా, అంటే మా గ్రూప్లో ఎవరైనా ఉన్నారా అంటే పారా గ్రౌండ్ దగ్గర ఉంటే కలవచ్చు అని. సో లెట్స్ సీ ఎవరైనా పెట్టినరా మెసేజ్ అని అక్కడ ఆగినాక. చూసాం ఇవాళ అయినా ఎవరు ఉండరు కదా, రోడ్స్ ఎట్లుంటాయి, ఎంతసేపట్లో వెళ్ళొచ్చు. ప్రజెంట్ 5:24 అవుతుందిలే, చూద్దాం ఏ టైం కల్లా వెళ్దాం. అట్లా వెళ్ళి తర్వాత ఏమన్నా తిరగచ్చు అంటే కూడా తిరగచ్చు. అసలు చూడొచ్చు రోడ్స్ ఎంత ఫ్రీ ఉన్నాయో. అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు. రోడ్స్ మొత్తం ఫ్రీ అయిపోయినాయి, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫ్రీ ఉంటుందని. అసలు చూడొచ్చు చాలా తక్కువ. అసలు ఈ టైంకి నిజాంపేట, ఈ జేఎన్టీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఏం లేదు ట్రాఫిక్ ఈ టైంకి. ఇవాళ ఈ వీక్ మొత్తం ఇట్లానే ఉంటుందేమో. జీప్, పాత జీప్ మాఫియా. ఓకే, అసలు ఇవి ఎంత మైలేజ్ ఇస్తాయో తెలియదు కానీ లుక్ బాగుంటుంది. పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి ఇప్పుడు. ఫ్రీ ఉందా? సరే, టూ హండ్రెడ్. ఆహా, స్మెల్ ఏమొస్తుంది కానీ పెట్రోల్ అయితే సూపర్. సో ఇప్పుడు పెట్రోల్ కూడా బాధ లేదు, వెళ్ళొచ్చు. అసలు చూడొచ్చు రోడ్స్ ఎంత ఫ్రీ ఉన్నాయో. అసలు కేపీహెచ్పి ఇంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, ఇంత ఫ్రీ ఉందో చూడండి రోడ్స్ ఇక్కడైతే. ఇక్కడ అస్సలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఇంత ఫ్రీ ఉంటుంది. అంటే నార్మల్ కూడా అందరూ బయట తిరుగుతుంటారు కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా, కానీ చాలా ఫ్రీ ఉంది ఇక్కడ. లేకపోతే చాలా సేపు మెల్లమెల్లగా ఫస్ట్ గేర్ లోనే వెళ్తూ 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 ఉండాలి ఈ యూటర్న్ దాటే వరకు. కానీ చూడొచ్చు
అసలు ఎంత ఫ్రీ ఉందో రోడ్డు. యూటర్న్ దాటడానికి కూడా చూడండి ఎంత తక్కువ మంది వెళ్తున్నారు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఇంక ఉండేది అందరు ఇక్కడ ఉన్నోళ్ళే. సో ఇంకా తెలిసిందే కదా, అంతా ఇంకా ట్రాఫిక్ ఇంకేం ఉండదు. సో ఇంకా డైరెక్ట్గా పరేడ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ వీడియో తీస్తా, లేకపోతే మళ్ళీ దీన్ని బ్యాటరీ డౌన్ అయిపోద్ది. నా మిథడ్స్ కూడా క్లోజ్ చేసేసుకుని ఉన్నాయి, సో నాకు తెలియట్లే ఎవరున్నారు. సో లెట్స్ మీట్ దే. సో ప్రకాష్ నగర్ వరకు వచ్చేసినాం. అసలు చూడొచ్చు, అసలు ఇంత ట్రాఫిక్ లేదు, అసలు ఇంత అంటే ఇంత ఫ్రీగా స్మూత్గా వెళ్తుంది ఎక్కడ ఆగకుండా. నైస్, అసలు ఎక్కడ ఆగట్లేదు చూడండి. ఈ బ్రిడ్జ్ మీద చాలా సార్లు, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల ఆగుతాం, అంటే చాలా స్లోగా వెళ్తాం. ఈ బ్రిడ్జ్ మీద ఒక 50 స్పీడ్లో వెళ్తున్నాం అంటే ఆలోచించచ్చు ఎంత ఫ్రీ ఉందో రోడ్స్. అది కూడా మీకు అక్కడ ప్యారడైజ్ సైడ్కి. సూపర్. ఇది ప్యారడైజ్ కింద కాదు. ఓ డ్యామ్, రేంజ్ రోవర్. అమ్మ ఇక్కడ ఉంది ట్రాఫిక్, అంటే ఉంటుందిలే, ఎందుకు ఉండదు. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో మొత్తం మనుషులే ఉంటారు. మినీ కూపర్, వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్. కంట్రీ మ్యాన్, నైస్. 2 డోరా 4 డోరా? ఇది 4 డోర్. బా, బ్రిడ్జ్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఓ ఇండికేటర్ సూపర్ ఉంది కదా కలర్ అయితే. అండ్ ద సీట్స్ ఆల్సో ఆరెంజ్, నైస్. అంటే చాలా మంది ఇప్పుడు సీట్ కలర్స్, సీట్ ఇది ఆరెంజ్ తీసుకుంటున్నారు. నైస్. ఎలక్ట్రిక్ బండ్లో మీకు డైరెక్ట్గా మ్యాప్స్ వచ్చేస్తుందా? అంటే లక్కీ పీపుల్ బ్రో యూఆర్. బట్ స్టిల్ ఐ డోంట్ లైక్ ఎలక్ట్రిక్. ఓ మెర్సిడీస్. మా బాబాయ్, ట్రాఫిక్ చాలానే ఉందిగా ఇక్కడ. సో లెఫ్ట్ వెళ్ళాలి మనం. లెఫ్ట్ వెళ్తే బెస్ట్. ఇక్కడి నుంచి లెఫ్ట్. ఓకే, కంట్రోల్. పార్కింగ్ చేసి బండి వీ హ్యావ్ టు ఎంటర్ ద పరేడ్ గ్రౌండ్. సో లెట్స్ సీ ఎంత పార్కింగ్, ఎంత రష్ ఉందో. ఓ మై గాడ్, అదండి దగ్గరికి వెళ్ళాక చూపిస్తా అంతా. ప్రెసెంట్ అయితే ఇక్కడ ట్రాఫిక్ బాగుంది పార్కింగ్కి. సో పార్కింగ్ ఇదే కదా, యా. మరి వెళ్ళండి లోపలికి. ఓకే, చూడచ్చు అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు పార్కింగ్లో ఎంత కార్లు, బండ్లు ఉన్నాయో. ఓ మై గాడ్, నిన్న వచ్చుంటే ఇంకెంత రష్ ఉండేదో ఆలోచిస్తేనే షాక్ అవుతున్నా. ఇటు వెళ్తుందా బండి? వెళ్తా.
ఓ ఓ ఓకే. డ్యామ్, those are some tight corners, so let's keep the bike over here. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 30 minutesలో వచ్చినాం మనం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం మీకు. సో తీసుకున్నాను స్నాక్స్. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఇంటికి. సో నాకు తెలియట్లేదు అసలు ఇప్పుడు నైట్ టైం వీడియో ఎట్లా వస్తుందో. సో ఒకసారి ఇంటికి వెళ్ళినాకనే చూడగలుగుతాను. ఆడియో కూడా ఎట్లా వస్తుందో తెలియదు నాకు. సో చూడాలి అది కూడా ఒకసారి. స్మడ్జెస్ కూడా చాలా ఉన్నాయి. వెళ్ళి కొంచెం క్లీన్ చేసుకోవాలి. హెడ్ ఫోన్స్ అంటే వైజర్ కూడా. షిట్. ఈ రోడ్ ఎప్పుడు ఇట్లా బిజీ ఉంటూనే ఉంటుంది అండి. బిజీ అంటే అన్ని ఇక్కడే ఉన్నాయి. డాబా అంట, చాయ్ ఏదో అంట, కేఎఫ్సీ ఉంది, ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఎట్లా అంటే రాఫిల్స్ అండ్ మోర్ అంట. మేము ఇటు వచ్చేటోళ్ళం అంటే ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఇక్కడే అంత సీట్ కవర్స్ అవన్నీ ఇక్కడే చేపించాం. ఇట్లా బ్యాక్ వెళ్తే కూడా ట్యాంక్ బండ్కి వెళ్ళొచ్చు అనుకుంటా, తెలియదు. ఇప్పుడైతే డైరెక్ట్గా మనం ప్రకాష్ నగర్ సైడ్కి వచ్చేసాం లోపల నుంచి. లేకపోతే అటు అక్కడి నుంచి తిరిగి వచ్చేటోళ్ళం. ఇటు మనం ప్యారడైస్ సైకిల్ నుంచి బయటకు వచ్చి ఉంటే ఇట్లా స్ట్రైట్ వచ్చేటోళ్ళం. ఇప్పుడైతే జస్ట్ ఇట్లా తిరిగి ఇట్లా వచ్చాము, ఇట్లా రాకుండా. అదే ఐటమ్స్ కావాలన్నా కదా. అయినా ట్రాఫిక్ ఉంది అంటే ఇంకా అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు కదా. ట్రాఫిక్ అంటే అంతేం లేదులే, ఉంది, పర్వాలేదు, ఫ్రీగా ఉంది రోడ్స్. షరట్ మార్కెట్ ఎంతనా బండి బుల్లెట్ వచ్చిన సైలెన్సరా కాదనుకుంటా. మనకు బుల్లెట్ వచ్చిన సైలెన్సర్ ఆ షేప్లో ఉన్నది.
రైట్ ఇంకా మనకి అవన్నీ మొక్కర్లు. ఎవరు తగ్గనంగా ధైర్యం ఉంటే వెళ్ళు అన్నట్టు తీసుకున్నట్టు. పర్లేదు, అంత ట్రాఫిక్ లేదు. అంటే ముందంటే ఇప్పుడు హాలిడేస్ లో కాదన్నప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది బ్రిడ్జెస్ మీద. ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జ్, ఇంకా దానికన్నా ముందు మనకి ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా ట్రాఫిక్ ఉండేది. సో నేను ప్యారడైజ్ సర్కిల్ బ్రిడ్జ్ ఎక్కలే కాబట్టి నాకు తెలియదు ట్రాఫిక్ ఉందా లేదా, ఎందుకంటే నేను లోపల నుంచి వచ్చేసాను. ఇప్పుడు మనకి మియాపూర్ అవన్నీ ఎట్లుంటుందో ట్రాఫిక్, అది చూడాలి. నైస్. ఎవరో ట్రిప్ నుంచి వస్తున్నా. ఐనాక్స్ అంటే ఈ లాంగ్ రైడ్స్ చేసుకునే. ఓ షిట్ షిట్ ఏందో ఇట్లా వేస్తారు. అసలు ఈ హిమాలయన్ ఎంత బాగుంటుంది. హిమాలయన్ కదా ఇది, మర్చిపోయినా, పేరే మర్చిపోయినా అసలు నేను టోటల్గా. పాత ఇది లైక్ 2022 మోడల్ అనుకుంటా. 2022 2023 అప్పటి నుంచి ఉండేది. బాగుంది. 24 నుంచి మనకి కొత్త వేరియంట్ వచ్చింది కదా, హిమాలయన్లోనే కొత్త స్పెక్స్ వచ్చింది. బాగుంది, బల్కీగా ఉంది. ఇది నీకు అంత బల్కీగా అనిపించదు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్, స్మాల్గా అనిపిస్తుంది. నైస్ ఫర్ అడ్వెంచర్ బైక్స్, వన్ ఆఫ్ ద గుడ్ బైక్స్. అండ్ ఇట్ హ్యాస్ ఎ హైయర్ టాప్ ఏమో టూ ఉన్నాయి అనుకుంటా, 2 టైప్స్ ఎక్కువ. ఒకటి హిమాలయన్ 350 కాదు, ఒకటి 400 సీసీలో ఒకటి ఉంది, ఒకటి ఇంకో సీసీ ఎంతో ఉంది, నాకు గుర్తు రావట్లేదు అది. సో బోత్ ఆర్ వెరీ నైస్ బైక్స్. అసలు ఎంత ఫ్రీ ఉంది చూసారా, ఇంత ఫాస్ట్గా ఇక్కడ వరకు వచ్చేసినాం అంటేనే నార్మల్గా అవ్వదు. అదే ఇంత ఫాస్ట్గా వచ్చేసాం. ఈ రోడ్స్ కూడా ఎంత ఫ్రీ ఉన్నాయి చూడండి అసలు. ఓన్లీ ఫెస్టివల్స్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు చూడండి, అప్పుడు ఇలా రోడ్స్ ఇట్లా ఇంకా ఫ్రీగా ఉంటాయి. నార్మల్గా అయితే నేను బైక్ మీద వస్తే ఈ గల్లీలో నుంచి వెళ్ళిపోతా, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది, ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఇట్లా అంటే ఇంకా చాలా ట్రాఫిక్, చాలా టైం పడుతుంది వెళ్ళడానికి, ఫ్రీ అవ్వడానికి. వేరే లోకంలో ఉన్నాడు, ఇలా వెళ్తుంది. ఇది కూడా సేమ్ మోడల్,
మన 2022 ఇంకా పాత మోడల్ అయినా అయ్యి ఉండొచ్చు. ఈ హిమాలయన్ ఉంది, స్క్రామ్ ఉంది, 411 స్క్రామ్ 411 అనుకుంటారు. గుడ్ బైక్స్ కన్నా ఏమో స్క్రామ్ ఎక్కువ కనిపించదు, ఎందుకంటే ఏమో తెలియదు. నాకు హిమాలయన్స్ ఎక్కువ కనబడతాయి ఎందుకో. చెప్పండి ఎందుకని అట్లా కామెంట్ బాక్స్. నాకు కూడా తెలియదు. అంటే స్క్రామ్ ఏమైనా ఫ్లాప్ అయిందా అంటే అంత ఏం క్లిక్ అవ్వలేదా బండి అని హిమాలయన్ అయినంత, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మెర్సిడీస్ షోరూమ్. టైం ఎంత అవుతుంది అసలు? నేను షాక్ అవుతున్నా. టైం 8:30 కూడా కాలేదు, రోడ్స్ ఇంత ఫ్రీ ఉన్నాయి అసలు. మీరు ఈ రోడ్డు నార్మల్గా అయితే 9:30 అయితే అప్పుడు ఫ్రీ అవుతాయి రోడ్స్. ఇవాళ అసలు నార్మల్గా ఏం డే ఇవాళ? మండేనా? మండే కదా, ట్యూస్డే కదా. నార్మల్గా అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంకి. మీకు ముందే ఇంకా ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర అసలు ఎత్తుకునేటప్పుడు చాలాసేపు వెయిట్ చేసి చూసి టర్న్ తీసుకోవాలి. బైక్స్కి అవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి చిన్న టర్న్ తీసేసుకుంటారు కదా, సో అంతేం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది నా సెకండ్ వీడియో నా ఛానల్లో. అదే మీరు కొత్తగా అంటే ఈ ఛానల్కి వచ్చారంటే వన్స్ సీ ద ఫస్ట్ వీడియో ఆల్సో. అవి జస్ట్ ట్రావెల్గా అంటే ఒక లాంగ్ రైడ్కి వెళ్ళినట్టు వెళ్ళాము ఈ చిట్కుల్ సైడ్. మొత్తం మా రైడింగ్ గ్రూప్ వాళ్ళతోటి ఒక 8 మెంబర్స్ మొత్తం కలిపి 8 మెంబర్స్ వెళ్ళాం. ఇట్ వాజ్ ఎ నైస్ ఫన్ రైడ్. కొత్తని కలిశాను, హ్యాడ్ ఫన్. సో వన్స్ చూడండి ఆ వీడియో కూడా. దీని మీద ఉన్న టైం చూడదండి, అది ఎర్రర్, అది వేరే టైం ఇస్తుంది. ఇప్పుడు 8 అవుతుంది, 8:30 8:40 అవుతుంటే అది 10:13 చూపిస్తుంది. అంటే ఒక్కసారి మనం మన యమహా యాప్లో కనెక్ట్ చేస్తే అది మొత్తం రీసెట్ అవుతాం. కానీ మనకు బద్ధకం కదా, జస్ట్ ఒక 1 మినిట్ అనుకుంటా. ఇప్పుడు అదే అనుకుంటాం, ఇప్పుడు ఓపెన్ చేయాలి యాప్, మళ్ళీ దానికి బండిని ఆఫ్ చేసి ఆన్ చేయాలి. చెయ్యాలి, ఎందుకంటే ఎప్పుడైనా నేను బండి క్లీనింగ్ చేసేటప్పుడు చేయాలి. చాలా మంది ఇక్కడ నుంచి మెట్రో వేసుకొని కరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. అదే బెస్ట్. ఎందుకంటే మీకు అంత సేమ్ అంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు అంటే అనుకోవచ్చు. దాంట్లో కూడా మీకు ఇప్పుడు బండి మీద అయ్యి అంత ఖర్చు అవ్వదు కదా. మీకు ఎంత ఒక 40
30 లేకపోతే మాక్సిమం 50 రూపీస్ మనిషికి లోపల, మినిమం లోపల వెళ్ళిపోద్ది కదా. సో అయిపోతుంది. సో ముగ్గురు ఫ్యామిలీ, నలుగురు అనుకోండి, 40 వేసుకుందాం. 160లో అయిపోద్ది నలుగురికి. 1 వే 2 వే అనుకుందాం, 320. అదే దీనికి అయితే మనం 300 కొట్టియాలి, మళ్ళీ ఈ గాలి కొట్టించుకోవాలి, అంతా చూసుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చూసుకోవాలి, పోలీసు వాడు ఉన్నాడా చూసుకోవాలి, యాక్టివా అయినా ఏదైనా. ట్రిపుల్సా? అమ్మో, 6 మెంబర్స్ 2 బండి మీద. పర్లేదు, ఈ లోకల్ రోడ్స్ కాబట్టి ఏం కాదు, అంటే అవుతాయి కానీ అంతేమి మేజర్ డ్యామేజ్ ఏం అవ్వదు, యాక్సిడెంట్స్. ఇప్పుడు అంటే ముందు మెట్రో లేకపోయినప్పుడు అప్పుడు బండి మీద అంతే, ఫ్యామిలీ మొత్తం ఒకే బండి మీద అందరూ వెళ్ళేటోళ్ళు ముందు. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలన్నా ఒక సూట్ కేస్ మీద ఒక పిల్లని కూర్చోబెట్టి వెనకాల మదర్తో ఒక పిల్ల ఉంటాడు, పిల్లడు ఉంటాడు, పిల్లైనా పాప అయినా ఏదో ఒకటి. చాలా ట్రాఫిక్ ఉంటుంది నార్మల్ ఆఫీస్ టైమ్స్, ఇంకా వచ్చేసే టైంకి. ఇంకా మీరు మైండ్ స్పేస్ గురించి మాట్లాడద్దు. ఇంకా ఆడ బై మిస్టేక్ ఏదో ఒక పని మీద వెళ్ళారనుకోండి అటు సైడ్కి, ఇంకా అంతే, అక్కడే చిక్కుపోతారు ఇంకా ఆ ట్రాఫిక్లో. అది బండి మీద అయితే అంటే ఏదో ఒకటి చేసుకుని బయటపడచ్చు, కానీ కార్లో అయితే ఇంకా అయిపోయింది మీరు. ఇంకా మీ పని మటాష్. ఇంకా ఆ రోజు ఇంకా మూసుకుని ఇంటికి వచ్చి ఇంకేం పని చేసి పెట్టుకోవచ్చు, వచ్చి బెడ్ మీద పడిపోవడమే, అంత ట్రాఫిక్ ఉంటుంది. అన్నప్పటి నుంచి ఇటే మియాపూరా లేకపోతే అమీర్పేట్ సైడ్ చూసాం. అంతా వేసుకున్నాడు, గ్లౌజ్ వేసుకోలేదు అన్న, అదేంది? I don't think he's going అమీర్పేట్ సైడ్ అయితే కాదనుకుంటున్నాను, ఎందుకంటే రైట్ సైడ్కి వచ్చేసాడు యూటర్న్కి. చూద్దాం, యూటర్నే అనుకుంటున్నాను నేను. యా, యూటర్న్. మా ఈ ముక్కుదూరది ఒకటి. అన్న అసలు ఇప్పుడు ఆగట్లే, వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇట్స్ వైట్ హిమాలయన్. నో నో, ఇట్స్ సిల్వర్ కదా, ఇట్ లుక్స్, యా ఇట్స్ సిల్వర్ హిమాలయన్. నాకు ఆ లైట్లో తెలవట్లే. నో, నాట్ ఈవెన్ గివింగ్ ఎ ఛాన్స్ టు బి డిసైడెడ్ సో దట్ ఐ కుడ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. Dropping the gear and going, that's it, gone. Ah shit, gone. See, told you, వెళ్ళిపోతాడు. Now టైం దొరకట్లే అసలు అడగడానికి, ఎక్కడి నుంచి వస్తున్నారని.
ఇలా అండి అడ్వెంచర్ బైక్స్ లో ఇది ఒక అడ్వాంటేజ్. నీకు మంచిగా ఇట్లా కంఫర్ట్ గా క్రూజింగ్ టైప్ ఉంటుంది. ఇంకా నీకు లాంగ్ డిస్టెన్స్ మంచిగా ట్రావెల్ చేసి ఇంకా అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ బండి అసలు వెనకాల పెట్టుకోవడానికి ఏమి ఉండదు, వేసుకోవాల్సింది ఎంత బరువు అయినా వేసుకోవాల్సిందే, ఇంకా చచ్చిపోతాం. డ్యూక్ ఎంటీ మార్చేసి నాకు అది డ్యూక్ అనుకున్నా సడన్ గా. ఇక్కడ నుంచి left him. Yeah, going left. So maybe it's coming. It's going to Kukatpalli or Cyber Tower side, like the financial district. You know, who knows? ఇది నా సెకండ్ వీడియో నా ఛానల్లో. అదే మీరు కొత్తగా అంటే ఈ ఛానల్కి వచ్చారంటే వన్స్ సీ ద ఫస్ట్ వీడియో ఆల్సో. అవి జస్ట్ ట్రావెల్గా అంటే ఒక లాంగ్ రైడ్కి వెళ్ళినట్టు వెళ్ళాము ఈ చిట్కుల్ సైడ్. మొత్తం మా రైడింగ్ గ్రూప్ వాళ్ళతోటి ఒక 8 members మొత్తం కలిపి 8 members వెళ్ళాం. ఇట్ వాజ్ ఎ నైస్ ఫన్ రైడ్. కొత్తని కలిసాను, హ్యాడ్ ఫన్. సో వన్స్ చూడండి ఆ వీడియో కూడా. దీని మీద ఉన్న టైం చూడకండి, అది ఎర్రర్, అది వేరే టైం ఇస్తుంది. ఇప్పుడు 8 అవుతుంది, 8:30, 8:40 అవుతుంటే అది 10:13 చూపిస్తుంది. అంటే ఒక్కసారి మనం మన యమహా యాప్లో కనెక్ట్ చేస్తే అది మొత్తం రీసెట్ అవుతాం. కానీ మనకు బద్ధకం కదా, జస్ట్ ఒక 1 minute అనుకున్నా. ఇప్పుడు అదే అనుకుంటాము, ఇప్పుడు ఓపెన్ చేయాలి యాప్, మళ్ళీ దానికి బండిని ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా నేను బండి క్లీనింగ్ చేసేటప్పుడు చేయాలి. చాలా మంది ఇక్కడ నుంచి మెట్రో వేసుకొని కరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. అదే బెస్ట్. ఎందుకంటే మీకు అంత సేమ్ అంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు అంటే అనుకోవచ్చు. దాంట్లో కూడా మీకు ఇప్పుడు బండి మీద అయ్యి అంత ఖర్చు అవ్వదు కదా. మీకు ఎంత ఒక 40-30 లేకపోతే మాక్సిమం 50 రూపీస్ మనిషికి లోపల, మినిమం లోపల వెళ్ళిపోద్ది కదా. సో అయిపోతుంది. సో ముగ్గురు ఫ్యామిలీ, నలుగురు అనుకోండి, 40 వేసుకుందాం. $160 అయిపోద్ది నలుగురికి. 1 way 2 way అనుకుందాం, 320. అదే దీనికి అయితే మనం 300 కొట్టియాలి, మళ్ళీ ఈ గాలి కొట్టించుకోవాలి, అంతా చూసుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చూసుకోవాలి, పోలీసు వాడు ఉన్నాడా చూసుకోవాలి, యాక్టివ్ అయినా ఏదైనా. ట్రిపుల్సా? అమ్మో, 6 members 2 బండి మీద. పర్లేదు, ఈ లోకల్ రోడ్స్ కాబట్టి ఏం కాదు. అంటే అవుతాయి కానీ అంతేమి మేజర్ డ్యామేజ్ ఏం అవ్వదు, యాక్సిడెంట్స్. ఇప్పుడు అంటే ముందు మెట్రో లేకపోయినప్పుడు అప్పుడు బండి మీద అంతే ఫ్యామిలీ మొత్తం ఒకే బండి మీద అందరూ వెళ్ళేటోళ్ళు. ముందు ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలన్నా ఒక సూట్ కేసు మీద ఒక
పిల్లోని కూర్చోబెట్టి వెనకాల మదర్తో ఒక పిల్లోడు ఉంటాడు, పిల్లైనా పాప అయినా ఏదో ఒకటి. అందరూ అక్కడి నుంచి అనుకుంటా కరెంట్ గ్రౌండ్ నుంచి, లేకపోతే తెలియదు. అసలు ఎంత చీకటిగా ఉంది. నార్మల్గా అయితే ఇవన్నీ కిటకిటలు ఆడుతూ ఉంటాయి, ఎందుకంటే ఈ టైంకి మొత్తం లైట్స్ గీట్స్ అన్నీ ఆనే ఉంటాయి. అసలు ఇప్పుడు ఇక్కడ లేదు చీకటి కానీ ముందు అసలు కెమెరాలో ఏం కనబడుతుందో తెలియట్లేదు. వాళ్ళ ఫుల్ మూన్, అది కూడా నైస్. వాళ్ళ ఫుల్ మూన్ అని కూడా తెలియదు నాకు. మనకెందుకు ఫుల్ మూన్ అయినా హాఫ్ మూన్ అయినా అదే మన జాతకాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఉన్నదే ఉంటుంది కదా. అదే ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ మాత్రం ఎప్పుడు ఉంటుంది రష్. ఇంకా కానీ సగం షాపింగ్ క్లోజ్ ఉన్నాయి, అంటే వెళ్ళిపోతారు కదా. ఇదేదో ఓన్లీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ ఫెస్టివల్ అని కాదు, తెలంగాణ వాళ్ళ ఫెస్టివల్ కూడా. ఏదో ఇంకా షాపులు క్లోజ్ చేసుకున్నారంటే వాళ్ళు పక్క ఆంధ్రానే ఉంటారు, ఊరికి వెళ్ళిపోయారంటే కదా. వీళ్ళకి కూడా ఉంటుంది కదా, మనకు కూడా ఏదో పెద్ద ఫెస్టివలే. Successfully reached our home, so we can go home and enjoy, have a nice good sleep. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.